కరీంనగర్లో లగ్జరీ లైఫ్ కి కొత్త అడ్రస్ ఏఎన్ఆర్ ప్రైడ్ 2 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్. ఇప్పుడే మీ డ్రీమ్ హోమ్ ని సొంతం చేసుకోండి. బుకింగ్స్ కోసం సంప్రదించండి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి సెల్యులైట్ కేసెస్ భారీగా పెరుగుతా ఉన్నాయి. సో చిన్న గాయంతో మొదలైన ఈ సెల్యులైట్ కేసెస్ ఇప్పుడు చాలా ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో దగ్గర మన సివిల్ హాస్పిటల్లో చూసుకుంటే 50 మంది వరకు ఈ సెల్యులైట్ కేసులతో అడ్మిట్ అయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఒక ఏదైనా చిన్న గాయం అయినప్పుడు సెల్యులైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది చర్మం లోపల పొరల్లోకి వెళ్ళి చర్మాన్ని మొత్తం కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువయ్యాయి. తీవ్రమైన దురద, వాపు, రెడ్డిష్ కలర్ లో రావడము, కాలంతా కూడా వాపు రావడము, గుల్లలు రావడము కాల్కి, సో స్వెల్లింగ్ ఉండడము ఎక్కువ, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువైతే ఫీవర్, ఇలాంటి లక్షణాలు కూడా మనం పేషెంట్లలో చూడొచ్చు. సో చాలా మంది 10 days 15 days నుంచి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళకి ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో తొందరలోనే గుర్తిస్తే తక్కువ వైద్యంతోనే గుర్తిస్తే తక్కువ చికిత్సతోనే ఇది పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. కానీ కొంచెం తీవ్రతరం అయితే మాత్రం షుగర్, ఇలాంటి వ్యాధులున్న, దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్ళకి మరింత కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అంతా సివిల్ హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ ఉన్నారు ఈ వ్యాధితో బాధపడుతూ. వాళ్ళ మాటల్లో విందాము. మీరు చూడొచ్చు ఈ పర్సన్. మీ పేరండి? సారే. ఎక్కడి నుంచి వచ్చి? ముప్పుతోట, పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి నుంచి. ఎన్ని రోజులు అవుతుందన్న? మొన్న సోమవారం వచ్చిన మేడం. ఫస్ట్ జ్వరం వచ్చిందా? ఎట్లా గుర్తించి? ఫస్ట్ కొద్దిగా 2 బొగ్గలలో పొడిచాను, చూపెట్టమంట. 2 బొగ్గలలో పొడిచినవి. పొడిచి కొద్దిగా సవసవ అన్నది. ఆర్ఎంపి డాక్టర్ని వచ్చి చేయమని పొద్దు గడల కథం ఇట్లా అయింది. తెల్లారి సోమవారం వీడికి వస్తుంది. నొప్పి ఏమైనా ఉందా అండి? లక్షణాలు నొప్పి బాగున్నది. ఏమంటున్నారు డాక్టర్లు? ట్రీట్మెంట్ ఇస్తున్నారా? ట్రీట్మెంట్ ఇస్తారు. టైం పడుతుంది అన్నారా? టైం పడుతుంది అంటారు. మీ పేరు? భానుచందర్. ఎక్కడి నుంచి వచ్చారు? గంగాధర దగ్గర, నారాయణపురం. ఎట్లా ఫీవర్ వచ్చిందా ఏంటి? లక్షణాలు ఎట్లున్నాయి? ఫీవర్ వచ్చింది. ఫీవర్ తోటి నొప్పి వచ్చింది, వాపు వచ్చింది. వాపు వచ్చి అది ఇట్లా కలిగినట్టు అయిందని. రేపు ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు రేపు సర్జరీ. నార్మల్ గా అయితే మెడిసిన్స్ తోనే తగ్గుతుంది చాలా మంది. తక్కువైంది మెడిసిన్ తోటి, ఇన్ఫెక్షన్ మొత్తం తక్కువైంది. రేపు ఉన్నదేదో సర్జరీ చేసి తీసేస్తారట. సో రైనీ సీజన్ లోనే ఈ వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటది. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవడంతో చాలా మంది రైతులు కానీ, పొలాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఇలాంటి సెల్యులైటిస్ వ్యాధి బారిన పడతా ఉన్నారు. సో తొందరలోనే గుర్తిస్తే మెడిసిన్స్ తోనే ఈ వ్యాధి తగ్గే అవకాశం ఉంది. లేదు ఇంకా లేట్ చేసి ఏమైనా అయితే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మొత్తం కూడా కాలంతా ఇన్ఫెక్షన్ అవ్వడం, ఒక రెడిష్ లాగా అవ్వడము, దురద, మంట, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఫీవర్ కూడా ఉండడం జరుగుతూ ఉంటది. సో మొత్తానికి ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సెల్యులైటిస్ కేసెస్ అనేటివి చాలా ఎక్కువయ్యాయి. జాగ్రత్త. మీరు ఎలాంటి ఫీవర్ వచ్చినా, చిన్న గాయాలైనా కూడా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే చూపించుకుంటే మీరు ఎలాంటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, సివిల్ హాస్పిటల్లో.